అందరం మంచి సినిమాలు తీయాలనుకుంటాం. అలానే తీస్తారు. ఎవరు చెడు సినిమా తీయాలని తీయరు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం, ఎవరికి తెలీదది. సో, నాకు కొంచెం ఇబ్బందికరం అనిపించిన విషయం ఏంటంటే, లైక్ ప్రతి రివ్యూస్‌లో అందరూ చూసిన వాళ్ళు గానీ, మీడియా వాళ్ళు గానీ అందరూ చేశాడు అబ్బాయి అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను నైటు ఇంటర్నెట్‌లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిది చూడటం జరిగింది. అది కొంచెం బాధ అనిపించిందండి. అంటే కొత్త వాళ్ళు రావటం ఇంపార్టెంట్. సో, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంకరేజ్‌మెంట్ ఇస్తే చాలా బావుంటదది. ఎందుకంటే మేము ఏదో డబ్బులు సంపాదించేసుకోవాలనో, ఏదో స్టార్డమ్ తెప్పించేసుకోవాలనో సినిమాలు చేయట్లేదు. లేదా సినిమా ప్రొడ్యూసర్లందరికీ డబ్బులు ఎక్కువయ్యో సినిమాలు తీయట్లేదు. అంటే ఒక ప్యాషన్ అంతే. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నాకు ఐడియా ఉంది కాబట్టి, హీరో అవుదాం అనుకున్నాను, అయ్యాను. సో, దానికి ఏంటంటే అందరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్, అన్ని ప్రెస్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. బట్ ఏంటంటే ఆహ్, ఇగ ఆంధ్రజ్యోతి కూడా మంచి ఇది ఇచ్చుంటే, సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాను. బట్ ఏంటంటే అందరిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే అంటే మాదేం పెద్ద 20 కోట్లు, 30 కోట్ల సినిమా కాదు. సో, కొత్త సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తక్కువైపోయినాయి. సో, ఇలా రివ్యూలు రాస్తే, అలా రివ్యూ రాయటం వల్ల రేపు పొద్దున సినిమాకి వెళ్దాం సాటర్డే, సండే అనుకున్నోడు గారు రివ్యూ చూసి ఆగిపోతాడు. దీనివల్ల ఇలాంటి రివ్యూ రాయటం వల్ల ఎంతమంది బాధపడతారనేది ఆ రివ్యూ రాసేవాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్స్ ఉంటాయి. సో, దాన్ని బట్టి అంటే ఐ మీన్ ఒక్క దాని గురించి రాస్తే పర్లేదు. అన్ని విభాగాల గురించి కూడా చాలా బ్యాడ్‌గా రాశారు. అదేంటని నిజంగా నాకు అర్థం కాలేదు. నేను నైట్ షాక్ తిన్నాను అసల. ఇంత కష్టపడి సినిమా చేస్తామండి. లైక్ తింటాం, కింద పడతాం, దెబ్బలు తగులుతాయి. అంటే అందరూ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే మాలాంటోళ్ళు పైకి రారు. మేమేదో ఇందాక చెప్పినట్టు డబ్బులు సంపాదించేసుకోవాలి, స్టార్డమ్ తెచ్చుకోవాలి మాత్రం సినిమా ఇండస్ట్రీ రాలేదని. సినిమా చేయాలి. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలిసింది ఇదే. ఒకటి మాత్రం చెప్తానండి. అయితే సినిమాని కిల్ చేయకూడదు. మీరు ఒక సినిమా తీసి మీ అలా అలా కాదు సార్. నేను అలా అనట్లేదు. నేను కొత్తగా చూడట్లేదు సార్. నేను కొత్తగా చూడట్లేదు. సినిమాక్స్ క్యాన్సిల్ చేస్తే మిగతా చోట్ల ఉంటాయి కానీ వైజాగ్, భీమవరం అటుపక్క. ఇప్పుడు నేను చెప్తానంటే, మీరు ఒక సినిమా తీసుంటే, నేనేం సినిమా బాగుండి సూపర్ హిట్ నేను చెప్పలేదండి. సినిమా ఎవరు చెడ్డ సినిమా తీయాలని తీయరు. అందరూ మంచి సినిమా తీయాలని తీస్తారు స్టార్టింగ్లో. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అందుకని యాక్సెప్ట్ అంటే అంటే మిగతా అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని వెబ్సైట్స్ వాళ్ళు ఎందుకు బాగుందన్నారు సార్. అలా అయితే సినిమాని కిల్ చేసినట్టే కదా సార్. సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు సార్. ఇలా రివ్యూలు రాసుకుంటే నేనేం తప్పు అంటలేదు రివ్యూ రాయటం. రివ్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. దాన్ని ఏంటంటే కొత్తగా వచ్చే మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నేను అందరూ నేనేం తప్పు చేయలేదు సార్. అందరూ చేశాను చెప్తున్నారు. మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకుంటే వెబ్సైట్స్, ఈ ఒక్క నిమిషం, ఈ 1, 2, 3 వెబ్సైట్ అనేది ఇదిగో రివ్యూ రాసిందే సార్. 1, 2, 3 తెలుగు రాశారు. దీంట్లో హీరో చాలా చేశాడని రాశారు సార్. ఇది తప్పు కాదు. అది తప్పు సార్. అదేంటంటే అలాంటప్పుడు మేము తప్పు చెప్పట్లేదు. వాళ్ళు రివ్యూ రాసే వాళ్ళు అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళే సినిమాలు తీయాలి సార్. నేను చెప్పేది అలా చెప్పట్లేదు సార్. రాయొచ్చు, రివ్యూ తప్పు రాయొచ్చు, బాగాలేదని రాయొచ్చు, తప్పు కాదు అది. రివ్యూస్ అన్నీ ఉన్నాయి. దాన్ని ఏంటంటే సినిమాని కిల్ చేయకూడదు సార్. ఇప్పుడు కొత్త వాళ్ళ సినిమా చేస్తాం. ఇప్పుడు మీరు రేపు పొద్దున సినిమా తీయొచ్చు, ఎవరికి తెలియదు. సో దాన్ని మీ సినిమా గురించి అలా రివ్యూ రాస్తే మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నాను సార్ పర్సనల్గా. మీరు నేను ఒకటి అడుగుతున్నా సార్. మీరు అడిగారు, ఒకటి అడుగుతా సార్. ఇప్పుడు మనిషి శర్మగా ఆర్ఆర్ బాగుంది సార్. అది ఆయనకి పేరు పెడతానికి లేదు, అందరూ బాగుందన్నారు. రాజశేఖర్ అన్న ఫోటోగ్రఫీ సార్ ఎక్స్ట్రాడినరీ, ఆల్రెడీ ప్రూవ్ అయిన కెమెరామ్యాన్ ఆయన. ఆయన వర్క్ గురించి బాగాలేదండి సార్. అంటే అక్కడ పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమా ఎలివేట్ అవుతుంది సార్. ఇక్కడ మేము కొత్త కాబట్టి అలానే ఉంటుంది సార్. అవును. మాకు రివ్యూస్ వచ్చాయని చెప్పారండి. ఛానల్స్ అంటే ఇప్పుడు వెబ్సైట్. ఓకే.
ఛానల్స్ అని చెప్పట్లేదు. మాకేంటంటే మీడియా వాళ్ళు మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ బాగా చేశారని చెప్పారు. వెబ్‌సైట్స్‌లో బాగా రాశారు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మొన్న పెట్టామండి ప్రెస్ మీట్. మొన్న పెట్టాం ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో మొన్నే పెట్టాం ప్రెస్ మీట్ 2 డేస్ బ్యాక్. నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు. నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. బట్ ఏంటంటే ఏబిఎన్ ఒక్కళ్ళు మాత్రం ఇలా చేయడం నాకు బాధ అనిపించింది చెప్తున్నా. నేను తప్పనట్లేదు. అంటే కొత్తవాడిని కాబట్టి ఫస్ట్ టైం సినిమా చేశాను కాబట్టి నాకు బాధ అనిపించింది. అది చెప్పాను. నేను తప్పు చేశాను ఏమంటలే. సార్ ఇప్పుడు ఇలా రాసినందువల్ల రేపొద్దున ఒక సినిమా చూసిన డైరెక్టర్ కొత్త వాళ్ళు కొత్త పని పెట్టి తీద్దాం అనుకుంటారు. ఇక హీరోని చండాలంగా చేసాడు. అసలు స్టోన్ ఫేస్ అంటే ఎవరు ముందుకు వస్తారు సార్? ఇక స్టోన్ ఫేస్ ఏం కాదు కదా సార్. మీకు సినిమా కంటే ఒకసారి ప్రసాద్ ప్లేస్ చూపిస్తాను సార్. మీరు చూసి చెప్పండి చేశానా బాగాలేదని. అందరు మీడియా వాళ్ళు చూడటం జరిగింది. వాళ్ళందరూ బాగుందన్నారు. మొత్తం అందరు మీడియా వాళ్ళు బాగుందన్నారు. హీరో బాగా చేశాడు, హీరో పాస్ అయ్యాడు అన్నారు. అంటే నాకు తప్పంటే నాకు బాధ అనిపించింది నైట్. అందుకని చెప్తాను తప్ప వేరేం లేదు సార్ దీంట్లో. టిప్పు అనే ఫిల్మ్ చేసాం. డే 1 నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా చాలా జెన్యూన్గా సపోర్ట్ చేసినటువంటి మీడియాకి అందరికీ కూడా ఆల్ మీడియాస్ అండి, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, వాట్ నాట్, టు వన్ అండ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఓపెన్ చేసిన రోజు నాడు సినిమా ఏంటో ఎవరికీ తెలీదు. అప్పుడు ఇది సినిమా వీళ్ళు చేస్తున్నారని ఆ సినిమాకి ఒక హైప్ని, ఒక స్కోప్ని క్రియేట్ చేసినటువంటిది మీరే సార్. అంటే ఎగ్జాగరేషన్ కోసం, పబ్బం గడుపుకోవడం కోసం నేను ఇది చెప్పట్లేదండి. ఎవరైనా సరే, నేను చాలాసార్లు వినయంగా నేను అది చెప్పానండి, వితౌట్ ప్రెస్ దెర్ ఈజ్ నో వన్ టుడే. అంటే బిజినెస్ దగ్గర నుంచి కూడా ముఖ్యంగా సినిమా ఖచ్చితంగా మీరు లేనిదే మేము లేవు సార్. అండ్ నేను ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కేవలం నా పర్సనల్ ఒపీనియన్స్ అండి. దాని మీద మీరు ఎవరైనా నన్ను అడగొచ్చు. నేను ఐఎమ్ పొలైట్గా నేను మీకు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను సార్. ఎందుకో మాకు అదృష్టం ఏంటో తెలియదు కానీ ఇనాగ్రేషన్, టిప్పు ఇనాగ్రేట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిదాన్ని కూడా మీరు ఎంత పాజిటివ్గా రాశారంటే, దీని ఓపెనింగ్ మేము చేసేటప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 డివిజన్ అండి. అప్పుడు తెలంగాణ వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని ఒక సెపరేషన్, ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సృష్టించే ప్రయత్నాలు అలాంటివి ఉండేవండి, స్పార్సెస్. కేటీఆర్ గారిని అఫీషియల్గా గెస్ట్గా మేము ఇన్వైట్ చేసాం. అండ్ అయ్యన్న పాత్రుడు గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి కదా ఆయన అని అనుకుని, ఎందుకంటే ఒకవైపు కాదు, ఇది తెలుగు సినిమా ఇది అని చెప్పి 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కూడా తెలుగుకి సంబంధించినటువంటి సినిమా అని చేయడం జరిగిందండి. దీని గురించి సంబంధించి మీడియాలో 2 రాష్ట్రాలని కలుపుకొని చేస్తున్నారు ఒక మంచి సినిమా, ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అనుకుంటూ మీరే రాసి ఆశీర్వదించారు సార్. సో నెక్స్ట్ అంటే నిజంగా ఇది నిజం అండి. ఛానల్స్ వాళ్ళు ఇది 10 కోట్లు 12 కోట్ల సినిమా కాదు. ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్తో చేసినటువంటి మినిమల్ పీరియడ్లో చేయాల్సినటువంటి ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి ఇది యాక్చువల్గా. దానికి మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఏంటంటే, బయట కొంతమంది నన్ను మామూలు అడిగారండి, మీడియా పీపుల్కి మీకు ఏమైనా డీలింగ్ ఏమైనా ఉందా, ఎందుకు మీ సినిమాని అంతగా ఎత్తుతున్నారంటే, జస్ట్ మీకు మా పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం సార్. మీరు ఎవరినైనా ప్రేమిస్తారు, మాకు కొంచెం ఎక్కువ ప్రేమించారేమో అని. సో ఫర్ దిస్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ అండ్ చాలా చాలా రుణపడి ఉంటాం సార్. అండ్ ఫిల్మ్ అయిపోయింది. ఇది నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్తో రైటా రాంగ్ అనే విషయం పక్కన పెట్టి మీకు నేను నా బాధని ఆర్ కష్టాన్ని ఆర్ సక్సెస్ని పంచుకుంటే ఎలా ఉంటుందో నేను ఇది అలా భావించి మాత్రమే మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆ ఫిల్మ్ చేసే లోపు నేను లాస్ట్లో అది కూడా నేను చెప్తానండి, బికాజ్ ఇది ఖచ్చితంగా చెప్పాలండి, ఇండస్ట్రీలో చెప్పాలి, మీకు తెలియాలి సార్. మీకు ఆల్రెడీ తెలిసింది, మరికొన్ని తెలియని విషయాలు కూడా మీ ద్వారా అందరికీ తెలియాలి. మీకు చెప్తేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి చెప్తాను సార్ ఖచ్చితంగా. ఆ పీరియడ్లో అంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఈ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి రిలీజ్ చేయడం వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనుకున్నటువంటివి చాలా హిడెన్, చాలా గ్యాంబ్లింగ్స్, చాలా థ్రెటన్స్ చాలా చాలా జరిగి అవన్నిటిని కంప్లీట్ చేసుకొని ఫిల్మ్ నిన్న రిలీజ్ అయిందండి. రిలీజ్కి కూడా చాలా ఎక్సలెంట్ థింగ్ ఇచ్చారు సార్. అండ్ ఈ ఫిల్మ్ తాలూకా హీరో సత్యకార్తిక్ తరపు నుంచి నేను మీకు అపాలజీ చెప్తున్నాను. ఒక విషయం ఏంటంటే, తను అంటే హీఈస్ లైక్ ఏ కిడ్ అండి. అలాగని చెప్పి తప్పు చేసి ఊరుకుంటారా అంటే, అందుకే నేను అపాలజీ చెప్తుంది ఏంటంటే, ఒక టెన్షన్లో, ఒక బాధలో, దేంట్లోనే ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేబీ వినిపించినటువంటివి, టిప్పు ఈజ్ నాట్ ఏ టైటానిక్ సార్. టిప్పు ఈజ్ నాట్ ఒక మగధీర కాదు సార్. కాకపోతే ఒక కమర్షియల్ ఎలిమెంట్తోనే ఉన్నటువంటి ఒక కామెడీ ఎంటర్టైనర్. ఇది అనుకొని మేము చేసాం సార్. దీన్ని డెఫినెట్గా ఆడియన్స్ అనుకున్నటువంటి వాళ్ళు ఎలా ఆదరిస్తారు అంటే, నేను పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేసింది, నేను పర్సనల్గా అయితే ఈ వెబ్సైట్ల తాలూకా అవి రేటింగ్లు ఇవన్నీ నేను చూడలేదండి మార్నింగ్ నుంచి. నేను కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే, నాకున్న చిన్నపాటి పరిచయాలతో
మీడియా సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే థియేటర్కి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు 50 మంది వెళ్ళారా 100 మంది వెళ్ళారా, ఆ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం జెన్యూన్ ఒపీనియన్, అంటే ఎందుకంటే దీనికి కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసింది నేనేనండి సోలోగా. సో ఆ ఒపీనియన్ అండి, బికాస్ ఆ రాంగ్ అయితే ఓకే నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉపయోగపడుతుంది, ఇది రైట్ అయితే ఛార్జ్ అప్ అవుతాం అని ఇలా బ్యాలెన్స్ చేసుకొని వాటి ఫీడ్బ్యాకే తీసుకుంటున్నాం సార్. సినిమా పీకేసింది ఎరగదీసేసింది, అబ్బో అసలు ఇండస్ట్రీలో టిప్పు లాంటి సినిమా లేదు అనేటువంటి రిపోర్ట్ నాకు ఎక్కడి నుంచి రాలేదు సార్. ఐ స్వేర్ నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే చూసినటువంటి వాళ్ళు ఒక కొత్త కుర్రాడు బాగానే చేశాడు. సో అంత తక్కువ బడ్జెట్లో కెమెరామ్యాన్ రాజశేఖర్ చాలా బాగా మంచిది ఇచ్చాడు, మణి శర్మ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని విలువలతో ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అక్కడక్కడ కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఫిల్మ్ ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్పి నేను చాలా షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా గ్రిప్పింగ్గా ఉండి డెఫినెట్గా బాగుంది, అది అవుట్ రైట్గా అందరూ చెప్పారండి. సెకండ్ హాఫ్ నేను రాసుకునేటప్పుడు ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ ఎ రివెంజ్ ప్యాటర్న్, లవ్ ఎంటర్టైనర్. ఒక ఇబ్బంది కలిగినటువంటి వాడు ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేటప్పటికి ఒక ఛాలెంజింగ్ చేసాడు, ఒక ఇంటర్వెల్ కార్డు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ విలన్ అనేటువంటి వాడిని ఎరగొట్టేసే కథలో వెళ్ళిపోతే అదొక రెగ్యులర్ కమర్షియల్ అయిపోతుంది. దీనికి ఏం చేయాలి, కామెడీ అనుకున్నటువంటి రూల్ చేస్తుంది. కాబట్టి కామెడీ అనేటువంటి దాంతో నేను ఎక్స్పెరిమెంటల్గా దీన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతానని ఐ మేడ్ సమ్ స్క్రీన్ ప్లే ఫర్ విచ్ లేట్ ఎంఎస్ నారాయణ గారు, పోసాని గారు అండ్ కృష్ణ భగవాన్ గారు, చలపతిరావు గారు కంప్లీట్గా కొమ్ము కాసినటువంటి పర్ఫార్మెన్స్తో దాన్ని కామెడీతో బాగా కొమ్ము కాశారు సార్ అని నేను అనుకున్నది. వచ్చినటువంటి రివ్యూస్లో 98% ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ చాలా కామెడీకి చాలా నచ్చింది మాకు, అంటే ఏది బాగుంటుంది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఫైనల్లీ ఏంటి అంటే బాగుంది మూవీ, చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, వెరీ గుడ్, అంటే బాగుంది చాలా బాగుంది అనే టైప్లో వెళ్ళిపోయిందండి. నాకు రిలీజ్కి ముందు రోజు ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు సార్, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, ఈజ్ రైటా రాంగా అనుకున్నటువంటివి ఇవి నాకు తెలిసిన నాకు సంబంధించినంత వరకు నిజాలు. ఈ సినిమా తాలూకా ప్రొడ్యూసరు ఎంఎస్ఎన్ రాజు గారు నాకు బిఫోర్ రిలీజ్ 18th నైట్ కాల్ చేశారండి. ఆయనకి 7:30 టైంలో ఆయన ఒక కాల్ మాట్లాడారంట, ఆయనకు ఒక కాల్ వచ్చిందంట. 7:10 టైంలో అంటే ఆ ట్రూ కాలర్లోంచి ఆయనకు వచ్చినటువంటి దాని ప్రకారం రవివర్మ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక నెంబర్ నుంచి ఆయనకి మెసేజ్ వచ్చిందంట, కాల్స్ వచ్చినాయి తీయలేదు ఏదో దానివల్ల, దాంట్లో నుంచి వచ్చిందంటండి. ఆ నెంబర్ నుంచి వచ్చింది వీఆర్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి ప్లీజ్ అటెండ్ ద కాల్ అని చెప్పి మెసేజ్ ఇచ్చారంట. ఇది 18th 7:10కి వచ్చిన మెసేజ్ అంటండి. ఆయన ఆ మెసేజ్ కూడా స్టోర్ చేసి ఉంచారు. నెక్స్ట్ ఆ 7:30కి మాట్లాడడం జరిగిందంటండి. ఆ నెంబర్ అయితే కనుక ట్రూ కాలర్లో రవివర్మ ఆంధ్రజ్యోతి అని ఉందంటండి. దాంట్లో మాట్లాడిన వ్యక్తి చౌదరి గారు అనే వ్యక్తి మాట్లాడారంటండి. నాకు ప్రొడ్యూసర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రజ్యోతికి మీరు రేపు మార్నింగ్ 11 o'clock లోపు మీరు యాడ్స్ కానీ మీరు ఇస్తే బెటర్ అండి, లేదంటే మీ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ అనుకున్నటువంటిది మేము రెడీ చేసి మేము పోస్ట్ చేస్తాం మీకు అని థ్రెటన్ చేశారంట అని నాకు చెప్పారు. అది నాకు కాల్ రాలేదు, నేను వెళ్ళలేదండి. ఆర్ యూ షూర్ సార్ అని అడిగాను. అవును, మీరు ఏం చెప్పారు సార్ అంటే, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుందండి, ఒకరు థ్రెటన్ చేశారు కదా అని నేను ఆస్తులు అమ్మేసుకొని వాళ్ళకి యాడ్లు ఇస్తే రేపు ఇంకొకరు థ్రెటన్ చేశారని మళ్ళీ ఇస్తే నా పరిస్థితి ఏంటి, ఏం చెప్పారు సార్ మరి అంటే, సార్ నాకు ఈ సినిమాకి ఒక బడ్జెట్ ఉంది, ప్రతిదానికి నేను అలాట్ చేసుకున్నాను. సో ఈ పబ్లిసిటీ బడ్జెట్ కింద నేను అలాట్ చేసుకున్న దానిలో నేను ఒక కస్టమర్గా భావించి నేను ఎవరెవరైతే నాకు యాడ్స్ నా బడ్జెట్లో నా లెవెల్లో నేను ఇచ్చుకోగలుగుతానో వాళ్ళందరికీ నేను ఇచ్చాను సార్, మీకు కూడా నేను ఈ లెవెల్లో నేను ఇవ్వగలను. ఆయన ఏదో ఆ ఎకనామిక్స్ మాట్లాడారంట, అది సెట్ అవ్వందో లేదో నాకు తెలీదు. మీరు ఇది కాదు అంటే బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు నెగిటివ్ రివ్యూ ప్రిపేర్ చేసి మేము ఇదే పోస్ట్ చేస్తామనంటే మీ దయ మా ప్రాప్తం సార్. సార్ ఒక నిమిషం లెట్ మీ స్పీక్ సార్. ఇప్పుడు ఆయన నెక్స్ట్ మాట్లాడారు ఏంటి, ఇప్పుడు ఈ మ్యాట్ ఒక నిమిషం సార్ అంటే ఈ టాపిక్ డీవియేట్ అవ్వకుండా కంప్లీట్ చేస్తాం. లేదు సార్, ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోని వల్ల ఈ న్యూస్ చూసినప్పటి నుంచి ఆయన ఇంట్లో ఉన్నారు. సో ఆయన మారుతారు, ఆ మెసేజ్ ప్రూఫ్ కాల్ ప్రూఫ్ అన్నీ సబ్మిట్ చేస్తాం. ఈ మ్యాటర్ నేను యాక్చువల్గా ఇది ఇప్పుడు చెప్పాల్సిన మ్యాటర్ కాదు సార్, ఎందుకంటే హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్. ఈ మ్యాటర్ గురించి సంబంధించి అయిపోయిందండి, మీ దయా మా ప్రాప్తం సార్ అనే పద్ధతిలో దాన్ని ఆయన ముగించారంటండి. సో ఈ కాల్కి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్, ఈ మెసేజ్ ఇవన్నీ డేటా ఇందరు ఉన్నాయి సార్. అంటే ఇది వాట్ నెక్స్ట్ అనే దాన్ని పక్కన పెడితే మా జీవితాలు లింకప్ అయి ఉన్నాయి సార్. సినిమా
హీఈస్ నాట్ మహేష్ బాబు, హీఈస్ నాట్ పవన్ కళ్యాణ్, ఈయన తోపు హీరో ఏం కాదండి, ఒక యంగ్ బడ్డింగ్ హీరో సార్. నేను పూరి జగన్నాథ్ రాజమౌళి గారిని కాదండి, నేను ఒక బచ్చా ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకున్న సినిమా సార్. అంటే ప్రొడ్యూసర్ గారు ఎకనమిక్స్ దాని మధ్యలో ఈవెన్ మా ఫిల్మ్కి సంబంధించినంత వరకు ఒక సీనియర్ పర్సన్, ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు సార్, డబ్బులు పెట్టినటువంటి పర్సన్ లొకేషన్ దగ్గరికి వచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం కూర్చున్నామంటే మన తాలూకా స్నాక్స్ దగ్గర అందుతున్నాయో లేదో చూడగలుగుతాడు, కానీ ఎక్కడ కొని తెచ్చాడో వచ్చి బిల్లు ఎక్కడ తెచ్చాడో వచ్చి ఇవన్నీ చేయలేరండి. ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఈ సీనియర్ పర్సన్స్ని కొంతమందిని పెట్టుకుంటే వాళ్ళు మేకర్స్లా బిహేవ్ చేయకుండా బ్రోకర్స్లా బిహేవ్ చేసి కొంత డబ్బు అంటే మళ్ళీ ఆ ప్రెజర్ ఎవరి మీద పడుతుందంటే కనుక రైటర్ డైరెక్టర్ మీద మళ్ళీ పడుతుందండి సినిమాకి సంబంధించి. నా బాధని మీకు చెప్తున్నాను సార్. అంటే దానికి ఈ సినిమాకి సంబంధించి కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు సార్ మేబీ అగైన్, బికాజ్ విత్ ఎవిడెన్సెస్ కావాలి దేనికైనా, వేగ్గా ఏది మాట్లాడడానికి లేదని. ఇన్ని కష్టాలు కంప్లీట్ చేసుకొని రియల్లీ వీఆర్ రన్నింగ్ విత్ హిట్ టాక్ సార్. ఎలా చెప్పగలరు మీరు హిట్ టాక్ అని అంటే, దీనికి సంబంధించి ఎందుకు హిట్ టాక్ అంటే నా బంధువులనో ఎవరినో కాకుండా యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం టిప్పు నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ని బట్టి దీనికి ఒక ప్రివ్యూ వేయడం జరిగింది బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్, ఫర్ విచ్ నియర్లీ 115 మంది జనాలు ఫ్యామిలీస్ వచ్చారండి. ఆ 115 మంది జనాలు అనుకున్నటువంటి వాళ్ళు రైటా రాంగా అంటే 115 మంది జనాలకు ఆడిటోరియంలో కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని మించినటువంటి ఫీడ్బ్యాక్ ఇంకెక్కడ వస్తుంది సార్? 2 స్టేట్స్ నుంచి, బెంగళూరు నుంచి. సార్ కైండ్లీ కంప్లీట్ మీ సార్. సార్ కైండ్లీ కంప్లీట్ మీ సార్. సార్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. ఆయన మాట్లాడిన దాంట్లో మెచ్యూరిటీ మిస్ అయ్యి ఉండొచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు. మీ ప్రశ్నకి నేను డెఫినెట్గా సమాధానం చెప్తాను సార్. ఐఎమ్ హియర్ టు ఆన్సర్ యూ. కైండ్లీ అలో మీ టు కంప్లీట్ దిస్, దెన్ ఐ విల్ కమ్ టు యూ సార్. కైండ్లీ సార్. ఇన్ని ప్రాబ్లమ్స్తో వచ్చి కంప్లీట్ చేసి ప్రాబ్లమ్స్ అనుకున్నటువంటివి చేశారు కాబట్టి వచ్చింది కాబట్టి మీరు పాజిటివ్గా చేయాలని కాదండి. వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్లో థియేటర్స్లో నేను అడుగుతుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఇది టైటానిక్లు మగధీరలు లెవెల్లో కాకపోయి ఉండొచ్చు, కానీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఫెంటాస్టిక్ ఫస్ట్ హాఫ్ అండ్ హిలేరియస్ సెకండ్ హాఫ్, ఓవరాల్గా సినిమా హిట్ అని వచ్చిందండి. దీనికి నేను టిప్పు దండయాత్ర నేను అనౌన్స్ చేయబోతున్నాను సార్. ఏంటి దండయాత్ర అంటే, ఎక్కడెక్కడైతే ఇటువంటి రాంగ్ పీపుల్ ఉన్నారో, బికాజ్ ఆంధ్రజ్యోతి అనుకున్నటువంటి అనే దానికి ఛానల్కి ఒక టెక్నీషియన్గా నేను చెప్తున్నాను సార్. రాధాకృష్ణ గారు అనుకున్నటువంటి వ్యక్తి ఆర్గనైజ్ చేసే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే షోకి, అంటే అమితాబ్ బచ్చన్ కాళ్ళకి దండం పెట్టాలి, ఇట్ ఇస్ మై డ్రీమ్. రజనీకాంత్ గారితో వర్క్ చేయాలి, ఇట్ ఇస్ ఎ డ్రీమ్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆర్కే గారు ఎదురుగుండా కూర్చోవాలి, అది 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఇట్ ఇస్ ఏ ప్రివిలేజ్ చైర్. అంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకున్నటువంటిది. దీనిలో ఒకవేళ దీంట్లో ఎంత రైటు ఏంటి రాంగు తెలీదు నాకు అంత గొప్ప వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకునే ఎలిజిబిలిటీ ఛాన్స్ ఉంటుందో లేదు, బికాజ్ వీ రెస్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ లెజెండ్స్ సార్. ఇప్పుడు 1, 2, 3 తెలుగు అవనివ్వండి, ఈనాడు అవనివ్వండి, ఎవరైనా సరే మేము ఎంతండి, మా బ్రతుకు ఎంతండి. యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడో ఉద్యోగాలు చేసుకొని ఏదో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఒక ప్యాషన్తో పాటు వస్తున్నాం సార్. సార్ బాగలేకపోతే ఎరగదీసేసేయండి సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాకపోతే ఐఎమ్ వెరీ సాడ్ టు పత్రికా స్వాతంత్రం దాంట్లో ఉండాలి డెఫినెట్గా సార్. కొన్ని పదాలకైనా సరే కనీసం కొన్ని డిలీట్ చేయాల్సి ఉంటుందండి. అంటే నేను మెన్షన్ చేసుకున్నాను సార్, నేను పంపించారు నాకు ఇది యాజ్ ఇట్ ఈజ్గా. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది మా ప్రొడ్యూసర్ దగ్గరికి దీనికి సంబంధించిన మెసేజ్తో సహా ఈ హ్యావింగ్ విట్నెస్ అండి. థ్రెటన్ చేసి డబ్బులు లేవు సార్ మా దగ్గర అంటే 10,000 ఇచ్చుకోగలిగితే 10,000కి ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎవరో ఒక నాగార్జున గారిని ఇంకొక హీరోనే పిలిచి ఇంతే ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్, మీరు ఇంతే చేయండి అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. మీరు యాడ్స్ 11 కల్లా పంపించాలి, లేకపోతే బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ నెగిటివ్గా రాస్తున్నారంటే సార్ అనే హక్కు మీకు ఉండొచ్చేమో, ఎందుకంటే మాట్లాడిన వ్యక్తి చౌదరి గారి వ్యక్తి మాట్లాడారు, బికాజ్ అది తేలవలసి ఉందండి. ఇలా థ్రెటన్ చేయడం ఎంతవరకు కరెక్టు, అది ఒకటో క్వశ్చన్ సార్. సెకండ్ థింగ్, ఈ రివ్యూకి సంబంధించి రాసిన దాంట్లో, ఆంధ్రజ్యోతి రివ్యూకి సంబంధించిన దాంట్లో నాకు చదవమని ఇచ్చారు, నేను చదివాను సార్. సార్ చాలా వినయంగా రిక్వెస్టింగ్గా నేను అడుగుతున్నది ఏంటంటే, మీకు ఎవరికైనా సరే మీకు నచ్చినట్టుగా రివ్యూ రాసే స్వాతంత్రం ఉంది, ఇండియాలో వాక్ స్వాతంత్రం ఉంది, పత్రికా స్వాతంత్రం ఉంది. ఒక ఆంధ్రజ్యోతి అనుకున్నటువంటి దానికి సంబంధించి తెలంగాణలో టెలికాస్ట్ అవ్వట్లేదంటే పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు లేసారా అని అడగలిగినప్పుడు, సినిమా తాలూకా స్వేచ్ఛకి, రైటర్స్ తాలూకా స్వేచ్ఛకి, డైరెక్టర్ స్వేచ్ఛకి సంఖ్యలు పడుతున్నాయా? అంటే ఇంత సపోర్ట్ చేశారు సార్ మీరు అందరూ. ప్రొడ్యూసర్ గారు నిజంగా డబ్బులు ఇవ్వలేకపోతే ఇక్కడ మా బ్రతుకులు ఉన్నాయి సార్, నా బ్రతుకులు లింకప్ అయి ఉన్నాయి సార్. బాగలేకపోతే ఇరగదీసేయండి సార్, కొట్టండి సార్, నా వరకు నేను చెప్తున్నాను. బయట థియేటర్స్లో సార్ లెట్ మీ కంప్లీట్ సార్. మరి నేను మాట్లాడిన వాళ్ళు కదా సార్, కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడింది మీరు కంప్లీట్ చేయని వాళ్ళు కదా. మీరు బాగలేకపోతే రాసిన దాంట్లో నేను ఒకటి అడుగుతున్నాను సార్, యాజ్ ఇట్ ఈజ్గా మీరు రాశారా సార్ రివ్యూ దీనికి? మీరు దీన్ని సార్ మీరు ఈ రివ్యూ సార్ 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 మే కైండ్లీ నో దట్ ఈ రివ్యూ మీరే రాశారు సార్?
సార్ రాసిన వ్యక్తిని పిలిపిస్తే నేను చెప్తాను సార్. సార్ 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 ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ సార్. అవును రాసుకోవచ్చు సార్. ప్రపంచంలో స్వాతంత్రం ఉంది కదా అని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను సార్. పొలైట్గా మీడియా పరంగా నేను మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నాను సార్. యు ఆర్ ట్రైంగ్ టు డివియేట్ ద టాపిక్ సార్. ఎందుకంటున్నానంటే మీరు డివియేట్ చేస్తున్నారు సార్. సార్ మొత్తం రికార్డింగ్ అవుతుంది, మొత్తం అవుతుంది, నేను డివియేట్ చేయట్లేదు. మీరు రివ్యూ రాసిన వ్యక్తి నేను ఎవరో అడగకుండా, మీరు రివ్యూ రాయకుండా, మీరు ఏంటి రివ్యూ చెప్పబోతున్నానో, ఏంటి మిస్టేక్స్ చెప్పకుండా కంప్లీట్ చేయకుండా మాట్లాడేస్తున్నారు. క్లోజ్ చేస్తున్నారు అంటే క్లోజ్ చేయడానికి కాదు సార్, ఓపెన్ చేసే వాళ్ళు చేస్తారు సార్. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి అన్పార్లమెంటరీగా ఎవరైనా తిట్టొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఎవరైనా అన్పార్లమెంటరీ వర్డ్ వాడొచ్చా? నేను అడిగిన క్వశ్చన్కి దయచేసి సమాధానం చెప్పండి సార్. మీ దగ్గరికి వస్తున్నాను సార్. సార్ ప్రశ్నకి సమాధానం కాదు సార్. మీరు చాలా సీరియస్ ఎందుకు అవుతుంది సార్? నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పండి సార్. వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం అంటే ఒక సినిమాలో ఒక సార్ అన్పార్లమెంటరీ కాదు, ప్రశ్నకి వేరు, ఈ భావం వేరు. ఒక హీరో అనుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి కథ చూస్ చేసుకోవాలి అనేటువంటిది, ఒక ప్రొడ్యూసర్ అనుకున్నటువంటి ఎటువంటి సినిమా తీయాలనుకున్నటువంటిది నిర్ణయించే స్వేచ్ఛ రివ్యూయర్ చేతుకుంటుందా? ఎటువంటి సినిమా, ఒక కమర్షియల్ సినిమా ఎందుకు ఎంచుకున్నాడు, హీరో లాంచింగ్ లో కమర్షియల్ సినిమా ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి ఇది మెన్షన్ చేశారు సార్. ఒక మొదటి హీరో అనుకునేటువంటి వ్యక్తి ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎంచుకోవడం తప్పు ఎలా చెప్పగలుగుతారు సార్? ఎవరైనా తీగలికింద డివోషనల్ సబ్జెక్ట్ తీస్తే డివోషనల్ సబ్జెక్ట్ చేస్తారు. నాగార్జున గారు అన్నమయ్య చేయాలా, శివ చేయాలా, టిప్పు చేయాలా డిసైడ్ చేశారు. రైట్ నాగార్జున గారికి ఉంది, ఆయనతో సినిమా చేయాలనుకున్నటువంటి రచయితకు ఉంది, డైరెక్టర్కి ఉంది, డబ్బులు పెట్టే నిర్మాతకు ఉంది. విశ్లేషించండి. కాకపోతే ఈ సినిమా మీరు ఎందుకు చేస్తున్నారని అడిగే హక్కు ఎవరికి లేదు సార్, వీళ్ళ ముగ్గురికి తప్ప. అది మెన్షన్ చేశారు సార్ దీంట్లో. మీరు దీనికి రివ్యూ రాయలేదు, రివ్యూయర్ ఎదురుగుండా లేరు. ఉంటే నేను పొలైట్గా ఆయన అడుగుండేవాడిని సార్. నేను పర్సన్ అడగట్లేదు సార్. ఎందుకంటే ప్రముఖమైనటువంటి సంస్థల్లో మీరు పెన్ పెడుతున్నారు సార్. ఇది అందరికీ మాట్లాడట్లా. దిస్ ఈజ్ టార్గెటింగ్ టు ఓన్లీ ఎవరైతే రాశారో ఆ పర్సన్కి నేను సంధిస్తున్నా. ఇటువంటి అన్యాయాలు అనుకున్నటువంటి జరగకూడదని చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడానో ఎవరో చేరరు కాదు. ఆల్రెడీ ప్రెస్ పీపుల్ ఆల్రెడీ ప్రమోట్ చేశారు సినిమాని. బయటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టు ప్రెస్ కూడా ఏమీ చేయలేరు. థియేటర్లలో నేను చెప్తే సినిమా చూడరు, సినిమా చూసి బాగుందని చెప్తే సినిమా చూస్తున్నారు. 10 మందితో వెళ్ళినటువంటి వాళ్ళు 50 మంది అయ్యారు, 50 మందితో వెళ్ళినటువంటి వాళ్ళు 500 మంది అయ్యారు సార్. యాజ్ ఇట్ ఈస్గా షో క్యాన్సిలేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ సార్. ఒక హరిబాయ్ అనుకున్నటువంటి క్యారెక్టర్, మెయిన్ విలన్ ఆఫ్ మై ఫిల్మ్ టిప్పు, వాడు చాలా బ్రూటల్ అని సినిమాలో చూపించారు. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి హీరోని వాడు ఎదురుగుండా ఉంటే ఊరుకుంటాడా అని అడిగారండి. ఈ రాసినటువంటి వ్యక్తికి రామాయణం మహాభారతం ఎంతవరకు తెలుసో నాకు ఇది సార్. ఒకే ఒకటి దీనిని పట్టుకొని ఆయన అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను సార్. సార్ ఇది పాయింట్ టు పాయింట్ కాదు. అవునండి అవును సార్ ఇది రివ్యూ మీద డిస్కషన్ కాదు సార్. యాజ్ ఇట్ ఈస్గా నేను మీరు అడిగిన దానికి ఏంటి తప్పు రాశారని మీరు అడిగారు కాబట్టి నా తాలూకా దాన్ని నేను మీకు చెప్తున్నాను సార్. యాజ్ ఇట్ ఈస్గా సార్. ఇప్పుడు సార్ దానికి సంబంధించి సార్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగానే చెప్పాను సార్. యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్క్రిప్ట్లో ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి బిహేవ్ చేయాలి, ఇది టార్గెట్ చేసినటువంటిది డెఫినెట్గా ఆడియన్స్ డిసైడ్ చేస్తాడండి. ఎదురుగుండా హీరో వస్తే కొట్టకుండా ఎందుకు కూరుకున్నట్టే, రావణాసురుడు అనుకున్నట్టు రామాయణంలో సీత ఎదురుగుండా ఉంటే ఎథిక్స్తో కూర్చున్నట్టు విలనండి. నా సినిమాలో టిప్పు తలకి విలన్ తలకి ఇన్స్పిరేషన్ అదండి. ఇది నేను ఎందుకు ఆన్సర్ చేస్తున్నానంటే, ఒక వ్యక్తి రాశాడు కాబట్టి వాళ్ళందరినీ పట్టించుకుంటూ వెళ్లాల్సిన అవసరం మాకు లేదండి. బికాస్ ఫిల్మ్ ఇస్ ఎ హిట్, కాన్ఫిడెంట్ హిట్. బట్ ఆంధ్రజ్యోతి, నాకు సంబంధించినంత వరకు ఆంధ్రజ్యోతి ప్రతి ఛానల్లో కూడా నాకు కొమ్ము కాసింది. డెఫినెట్గా ఫెంటాస్టిక్. ఆర్కే గారు, నాకు తెలిసిన ఆంధ్రజ్యోతి అంటే నాకు నిర్మించేది నాకు రాధాకృష్ణ గారే. అటువంటి వండర్ఫుల్ సంస్థకి మనం పెన్ను పెట్టేటప్పుడు డెఫినెట్గా కొంచెం చూసుకోవాలి సార్. అండ్ అంటే సినిమా థియేటర్లో కూర్చోవడానికి చికాకు కనిపిస్తుంది, ఫ్యాంటాస్టిక్. మీకు ఒక్కరికి చికాకు కనిపించింది ఏంటో, మనిషిని ఇచ్చిన 7 ట్యూన్స్తో అల్టిమేట్ కామెడీతో సినిమా హిట్ అని చెప్పి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్తే అంతమంది అండి. హీఈస్ నాట్ పవన్ కళ్యాణ్. బళ్ళు కట్టుకొని లారీలు పెట్టుకొని నా సినిమాకి రావట్లేదండి. బట్ వెళ్ళిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇంకొకరికి చెప్తున్నారు. సో ఇట్స్ రన్నింగ్ విత్ ఏ పాజిటివ్ వైబ్. నేను చెప్తుంది ఏంటంటే, నేను బాధపడి చెప్పట్లేదండి, వ్యక్తికి కూడా పట్టించుకోను. బట్ పెద్ద సంస్థకు రాస్తున్నారు. ఈ సంస్థలో ప్రచురించేదానికి నేను చదువుతాను, ప్రతి ఒక్కరు చదువుతారు. సో సంస్థని దిగజార్చే రకంగా దయచేసి ఈ పర్సన్ ఎవరైనా రాస్తే కనుక రాయొద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను సార్. బికాజ్ మేము తప్పులు చేసేసిన, హీరో బాగా చేయకపోయినా, డైరెక్టర్ బాగా చేయకపోయినా మీరు మాత్రం ప్రమోట్ చేస్తుండండి. నో, ఎందుకు చేస్తారు సార్? 1% మిస్టేక్స్ చేస్తే మేము
100% మీరు ఎరగదీయండి సార్. సూపర్, నెక్స్ట్ ఫిల్మ్ మేము ఇంకా రిఫైన్ చేసి మేము ముందుకు వస్తాం సార్ ఛాలెంజింగ్గా. బట్ బాగుంది అని నేను చెప్పట్లేదు. ఇంతమందికి బాగున్నటువంటి దాన్ని ఒక వ్యక్తికి నచ్చలేదంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి, దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి, వ్యాలిడేషన్ ఉండాలి సార్. రాసినటువంటి పదాలకు సంబంధించి ఒక సీన్లో ఓల్డ్ మ్యాన్ని కొడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు సార్? ఇది కాదు సార్ రివ్యూ అంటే రాయాల్సినటువంటిది. ఇటువంటి సంస్థలో రాయాల్సిందే సార్. కాదు సార్, ఇప్పుడు రివ్యూ రాసే హక్కు ఎవరికైనా ఉంది, కాదంటలేదు. కాదు ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు చెప్పేది సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు రివ్యూ ఎవరైనా రాసుకోవచ్చు, స్వాతంత్రం ఉందని. అలాంటప్పుడు ఎందుకు సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మీరు పొద్దున్న 11 గంటలకల్లా యాడ్స్ దానికి పొద్దున్నే యాడ్స్ దానికి సంబంధించిన క్యాష్ పంపిపోతే మీ సినిమా గురించి బ్యాడ్ రివ్యూ రాస్తున్నారు అంటే అది కూడా వాళ్ళ ఇష్టమేనా సార్? దీన్ని నేను 100% ప్రూవ్ చేస్తాను సార్ మా ప్రొడ్యూసర్తో కూర్చొని. ప్రూవ్ చేశాక అప్పుడు ఏమంటారు సార్? ప్రూవ్ చేశాక మీరు అప్పుడు ఏమని చెప్తారు? మీరు మారుతారు సార్. సార్ ఆరోపణ ఇవన్నీ కాదు. ఇప్పుడు మేము చేసేది ఆరోపణ అయితే కనుక ఇది ఆరోపణ స్థాయిలోనే ఉండనివ్వండి. దీనికి విట్నెస్కి సంబంధించి ఆరోపణ చేసిన వాళ్ళ మీద డెఫినెట్గా నెక్స్ట్ వీఆర్ హియర్ సార్. ఏ యాక్షన్ మీరు తీసుకున్నా సరే దానికి సంబంధించి ఏం ప్రూఫ్, ఆరోపణ, ప్రూఫ్లు, జడ్జిమెంటు, పనిష్మెంటు అన్నీ ఈ వేదిక మీద చేయలేం కదా సార్. ఒక జరిగినటువంటి మ్యాటర్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ ఫేజ్ ఆగదు కదా, డెఫినెట్గా ముందుకెళ్తుంది. కాకపోతే శోచనీయమైన విషయం నేను ప్రిడిక్ట్ చేసే ఒక విషయం ఏంటంటే సార్, కైండ్లీ డోంట్ థ్రెటన్ సార్, కైండ్లీ డోంట్ థ్రెటన్. డబ్బులు సార్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ నెంబర్ పేరుతో సహా నేను చెప్పాను. నెంబర్ కావాలంటే మీకు ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది. నెక్స్ట్ స్థాయిలో ప్రూఫ్కి వెళ్ళి ఉండొచ్చు సార్. యాజ్ ఇట్ ఈజ్గా గవర్నమెంట్ నుంచి మీకు కావాలంటే రికార్డు కూడా తెప్పించి యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తామండి. సో మెసేజ్ చెబుతుంది సార్. సింపుల్గా ఇప్పుడు సార్ ఇది పరిస్థితి, యాజ్ ఇట్ ఈజ్గా మ్యాటర్ అయితే చెప్పాం. బట్ ఇప్పుడు నేను సవినయంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ప్రెస్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. కాకపోతే ఈ రివ్యూ రాసేయడని దీని గురించి అంటే తను ఫస్ట్ ఫిల్మ్ హీరోగా చేసాడండి. కాబట్టి అతను బాధకో భయానికో తెలుసో తెలియకో కాబట్టి దేనికైనా ఉండొచ్చండి. బట్ నేను చెప్తున్నది ఏంటంటే ఈ కైండ్లో రాసేసి కంగాలి చేసి పడేశాడు మీరు అనుకుంటారేంటో. ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను సార్ ప్రెస్ ఎదురుగుండా. ఫిల్మ్ నేమ్ ఈజ్ టిప్పు, హిట్గా నడుస్తుంది. టిప్పు దండయాత్ర అని చెప్పి నేను పెట్టబోతున్నాను. దేనికి అంటే ఇటువంటి ఎస్ అండి. ఇప్పుడు నాలాంటి చూస్తే మా ఫాదర్ ఆంధ్రజ్యోతి రెగ్యులర్ రీడర్ అండి. మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి నేను ఆంధ్రజ్యోతి చూస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అడిగారు, ఆయన సినిమా చూసే సరిపోయింది. రెండోసారి చూడకుండా ఈ పక్కకు చెప్పకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఎన్ని పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని పాసిబుల్ ప్లేసెస్లో కూడా నాకున్నటువంటి ప్రొడ్యూసర్ నాకు బడ్జెట్ ఇస్తే సరే, లేదంటే నేను అప్పు చేసినా సరే 100 మెంబర్స్కి తక్కువ కాకుండా ఐ విల్ మేక్ ఏ షో. సార్ చెప్పినటువంటి దాని ఇన్స్పిరేషన్తో నేను ఎక్కడే డిసైడ్ చేసుకున్నాను సార్. బికాస్ హీ హెల్ప్డ్ మీ అ లాట్. ఇది డెఫినెట్గా మాకు హెల్ప్ అవుతుంది. నేనెవరిని చెప్పడానికి, ఇంకెవరిని ఎవరు చెప్పడానికి నేను సెలెక్ట్ చేయను. ఐ ట్రస్ట్ ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటిది 50% ప్రెస్ ఫ్యామిలీస్ ఉండే రకంగా మీరే ఇస్తున్న లిస్టు. ఏ ఊర్లో చెప్పండి, మిగతా 50% మీరు చెప్పిన ఎనీ పబ్లిక్ని తీసుకొచ్చి నేను స్క్రీన్ చేస్తాను సార్. స్క్రీన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరే సాక్షులు. బయటకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు ఏం చెప్తారో అది వినండి సార్, అయిపోతుంది అంతే. యాజ్ ఇట్ ఈస్గా నేను కట్టుబడి ఉన్నాను సార్. మీరు చెప్పినటువంటి దానికే దీనికి నేను అనౌన్స్ చేసి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఎన్ని పాసిబుల్ ప్లేసెస్ ఉంటే అన్ని పాసిబుల్ ప్లేసెస్లో ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద పబ్లిక్ అండ్ మీట్ ద ప్రెస్ విత్ నేమ్ కాల్డ్ టిప్పు దండయాత్ర సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక్క నిమిషం, నేను ఇప్పుడు దాకా మీడియా వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. నేను బాధపడిందల్లా ఓన్లీ ఏబైనా ఆంధ్రజ్యోతి, ఇది ఒకటేనండి. ఎందుకంటే మాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చింది, అన్నీ ప్రూవ్ చేస్తాం. దీని గురించి తప్ప మిగతా మీడియా వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు డే 1 నుంచి. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా సపోర్ట్ చేశారు. ఇలా మీతో మాట్లాడాల్సి రావడం అంటే మేము చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఇలాంటి టైంలో మాట్లాడాల్సి రావడం చాలా శోచనీయమైన విషయం. బట్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ టిప్పు ద హిట్ ఫిల్మ్.